2015 వాజ్ హిస్ లాస్ట్ ఇయర్. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అండ్ ఆయన చనిపోయే స్టేజ్ అది. కాకపోతే ఏమాత్రం బాధపడకుండా ఆయన చనిపోతాడనే థాట్‌ని పక్కన పెట్టేసి ఆ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్స్ చదువుతూ అబ్బా! ఈ స్టోరీ బాగుంది, ఈ స్టోరీ బాగుంది, ఈ సినిమా తీయాలి, ఈ సినిమా తీయాలి, ఈ యాక్టర్‌తో తీయాలి అని కోరుకున్నాడు. కానీ అవేం తీరకుండానే చనిపోయాడు. ఇది యాక్టర్ వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా ఎమోషనల్‌తో చెప్పాడు. వాళ్ళ నాన్న ఆఫ్టర్‌నూన్ 2:30కి చనిపోయాడని చెప్పేసి, ఆయన డెత్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అయిపోయిందని చెప్పి, అంతేకాకుండా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంటే డైరెక్షన్ పైన ఎలాంటి ఆవేదన లేనాయన, జస్ట్ ఫార్మింగ్ ఇంకా బిజినెస్‌తో బతికే ఆయన. అదృష్టం బాగుండి ఎవరో యాక్టర్ చిన్న రోల్ చేశాడు 'నాగేశ్వరరావు' సినిమాలో. దాంతో ఆయన డైరెక్షన్‌కి రామంటే నాకు ఫార్మింగ్ బిజినెస్ తప్ప ఏం తెలీదు సార్ అనంగానే, ఒకరోజు ఆ డౌన్‌ఫాల్ రాంగానే ఒక డైరెక్టర్‌ని తీసుకొని ఇన్స్పిరేషన్ అయ్యి ఒక గొప్ప డైరెక్టర్ అయ్యాడు. రేపు మనం చిన్న బిజినెస్ చేస్తున్నాం, మన లైఫ్ పెద్దగా ఎలా అయితది ఈయనలాగో తెలీదు మనకి.